రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పట్టుదల 3వ భాగం. డాక్టర్ గారు, నేను మెడిసిన్ చేద్దామనుకుంటున్నాను. అలాగేనమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలా కళ్యాణి ఉద్యోగం చేస్తూ సాయంత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ కొరకు చదువుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక కళ్యాణి మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది. ఇలా జరుగుతుండగా కళ్యాణికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది. కళ్యాణి చాలా సంతోషిస్తుంది. ఇలా కళ్యాణి డాక్టర్ కలిసి సుప్రియ వద్దకు వెళ్తారు. అమ్మ సుప్రియ, ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఇంతకి మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా సుప్రియ, మీ అక్కకి మెడిసిన్లో మంచి ర్యాంక్ వచ్చింది. అవునా అండి? చాలా సంతోషంగా ఉందండి. అక్క, మన అమ్మే బ్రతికుంటే ఎంతో సంతోషించేది అంటూ సుప్రియ కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏంటమ్మా ఇది? ఈ సంతోష సమయంలో మీకు ఈ కన్నీళ్ళేంటమ్మా? మీ అమ్మ మన మధ్య లేకపోయినా పైనుండి అన్నీ చూస్తూనే ఉంటుంది. అమ్మ సుప్రియ, నువ్వు కూడా శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాలి. అలాగేనండి. డాక్టర్ గారు, ఇంతకీ మెడిసిన్ చదవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. మా దగ్గర అంత డబ్బు లేదు కదా. చూడమ్మా, నేను రేపు పేద విద్యార్థి చదువు కోసం ఎవరైనా దాతలు సహాయం చేయగలరని పేపర్లో ప్రకటన ఇస్తాను. ఇలా రామారావు పేపర్లో ప్రకటన ఇస్తాడు. అప్పుడు ఆ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు ఆ ప్రకటన చూసి డాక్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయిని తన వద్దకు తీసుకురావాలని కోరుతాడు. అప్పుడు రామారావు కళ్యాణి వద్దకు వెళ్తాడు. అమ్మా, మంత్రి శ్రీనివాసరావు గారి వద్ద నుండి ఫోన్ వచ్చింది. రేపు మనం వారి వద్దకి వెళ్దాం. వారు నీ చదువు కోసం సహాయం చేస్తానన్నారు. ఈ మాటలు విన్న కళ్యాణి చాలా సంతోషిస్తుంది. అవునా అండి? చాలా మంచి శుభవార్త చెప్పారు. ఇలా మరునాడు రామారావు కళ్యాణిని తీసుకొని మంత్రిగారి వద్దకు వెళ్తాడు. చూడమ్మా, నీ గురించి పేపర్లో చూశాను. మీరు అమ్మా నాన్న లేని అనాథలని తెలుసుకున్నాను. ఇలాంటి మెరిట్ విద్యార్థులు చదువుకుంటే సమాజంలో ఒక మంచి డాక్టర్గా ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడుతారు. చూడమ్మా, ఇక నుండి నీ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. అలా అనకమ్మా, ఒక మంత్రిగా ఇది నా బాధ్యత. చూడమ్మా, శ్రద్ధగా చదువుకో. అలాగేనండి. ఇలా కళ్యాణి సుప్రియ వద్దకు వెళ్తుంది. అమ్మ సుప్రియ, నా చదువు కోసం మంత్రిగారు సహాయం చేస్తానన్నారు. అలాగా అక్క? చాలా సంతోషం. ఇలా సుప్రియ కళ్యాణి సరదాగా పార్కుకు వెళ్తారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఒక అబ్బాయి వస్తాడు. అక్క, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఏం బాబు, నీకు ఎవరూ లేరా? లేరండి, మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చూడు బాబు, నీ పేరేంటి? రాము. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? రోజంతా అడుక్కుంటాను. రాత్రి గుడి మెట్ల వద్ద పడుకుంటాను. ఆ మాటలు విన్న కళ్యాణి సుప్రియ కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడు రాము, నువ్వు ఈ అడుక్కోవడం మానేసే. నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ వాళ్ళు నీకు భోజనం పెడతారు, బట్టలు పుస్తకాలు కూడా ఇస్తారు. అక్క, అలాగైతే నన్ను అక్కడ చేర్పించండి. అలాగే బాబు. ఇలా కళ్యాణి సుప్రియ రాముని తమ ఇంటికి తీసుకువస్తారు. అప్పుడు కళ్యాణి రాముకి భోజనం పెడుతుంది. ఇలా మర్నాడు ఉదయం కళ్యాణి సుప్రియ రామును తీసుకొని అనాథాశ్రమానికి వెళ్తారు. ఇలా రాముని ఆ అనాథాశ్రమంలో చేర్పిస్తారు. చూడు బాబు, నువ్వు శ్రద్ధగా చదువుకో. అక్క, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కళ్యాణి బాబు కన్నీళ్లు తుడుస్తుంది. బాబు, శ్రద్ధగా చదువుకో. మేము అప్పుడప్పుడు వస్తాము. అలాగే అక్క. ఇలా కళ్యాణి యూనివర్సిటీలో చేరి మెడిసిన్ చదువుతుంది. ఇలా సంవత్సరం గడిచాక సుప్రియ తన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు రాస్తుంది. సుప్రియ తన గురుకుల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తన చెల్లెల్ని చూడటానికి ఇంటికి వస్తుంది. సుప్రియ, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. సుప్రియ, పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశానక్క. ఇలా డాక్టర్ రామారావు అక్కడికి వస్తాడు. అమ్మ, ఎలా ఉన్నారు?
బాగున్నామండి. సుప్రియ, పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశానండి. సుప్రియ, ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? పిల్లలకు ట్యూషన్ చెప్తానండి. సరే. ఇలా సుప్రియ పిల్లలకి ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగిస్తుంది. ఇలా జరుగుతుండగా సుప్రియ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. సుప్రియ మంచి మార్కులు సాధిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి, డాక్టర్ రామారావు చాలా సంతోషిస్తారు. ఇలా సుప్రియ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరుతుంది. సుప్రియ రోజు కాలేజీకి వెళ్తూ సాయంత్రం వచ్చాక పిల్లలకి ట్యూషన్ చెప్పేది. ఇటు కళ్యాణి క్యాంపస్లో శ్రద్ధగా చదువుకునేది. ఇలా ఒకరోజు రాత్రి భారీ వర్షం రావడంతో ఇల్లు మొత్తం ఊరుస్తుంది. ఇలా ఆ రోజు రాత్రంతా సుప్రియ ఏడుస్తూ ఉంటుంది. మరునాడు ఈ విషయం తెలుసుకున్న రామారావు, కళ్యాణి అక్కడికి వస్తారు. ఇలా కళ్యాణి, సుప్రియ ఇంటిని చూసి ఏడుస్తారు. అక్క, మనకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. అవును చెల్లి, ఏం చేద్దాం? అమ్మా సుప్రియ, నేనున్నాను కదా అమ్మా, ఎందుకు బాధపడతారు అంటూ రామారావు ఒక గదిని అద్దెకు తీసుకొని అందులో సుప్రియని ఉంచుతాడు. అమ్మా సుప్రియ, జాగ్రత్తగా చదువుకో అమ్మా. అలాగేనండి. సుప్రియ, ఏదైనా అవసరమైతే నాకు కబురు పెట్టు, నేను వస్తాను అని చెప్పి కొన్ని డబ్బులు ఇస్తాడు. ఇలా సుప్రియ తన డిగ్రీ చదువును పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తుంది. ఇటు కళ్యాణి మెడిసిన్ పూర్తి చేసి మెడికల్ కాలేజీలో డాక్టర్గా ట్రైనింగ్ చేస్తుంది. ఇలా కళ్యాణి, సుప్రియ పట్టణంలోని ఒక గదిని అద్దెకు తీసుకుంటారు. ఇలా కళ్యాణి వారంలో ఒకరోజు పేదవారికి ఉచితంగా వైద్యం చేసి మందులు ఇస్తుంది. ఇటు సుప్రియ పేదవారికి నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తుంది. ఇలా కళ్యాణి, సుప్రియ వారు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పేదలకు, అనాథలకు సహాయం చేస్తారు. ఇటు కళ్యాణి డాక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవుతుంది. ఇలా కళ్యాణి, సుప్రియ ఒకరోజు తమ అమ్మా నాన్నల ఫోటో వద్దకు వచ్చి, అమ్మా, మీరు చెప్పినట్లుగానే మేము ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము. మీ కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించండమ్మా అంటూ కళ్యాణి, సుప్రియ కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు రామారావు అక్కడికి వస్తాడు. అమ్మ, మీ పట్టుదల, చదువుపై మీకున్న శ్రద్ధతోనే మీరు అనుకున్నది సాధించారు. మీ అమ్మ కల నెరవేర్చారు. డాక్టర్ గారు, మీరు మాకు చాలా సహాయం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నాదేముందమ్మా, మీరు కష్టపడి చదివారు, అనుకున్నది సాధించారు. ఇలా డాక్టర్ కళ్యాణి, సుప్రియలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, పట్టుదలతో కళ్యాణి, సుప్రియ వారు అనుకున్నది సాధించారు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.